కార్డులకు సంబంధించిన మరొక అప్డేట్, మళ్ళీ అప్డేట్. వారానికి ముచ్చట మారుతుంది రేషన్ కార్డులకు సంబంధించి. నిజంగా ఈ అధికారులను ఏమనాలి, లేకపోతే ఈ నాయకులను ఏమనాలో అర్థమైతలేదు. మరి సర్కార్ ఎటు పోతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకన్నా తెలుస్తుందా లేదా, ప్రజలు ఎందుకు ఇట్లా గందరగోళ పరిస్థితులకు నెట్టివేయబడుతున్నారు అనేది కూడా అర్థమైతలేదు. ఒక్కసారి వార్త వస్తే నేటి రేషన్ కార్డుల పంపిణీ వాయిదానట. ఇదిగో రేషన్ కార్డులు, అదిగో రేషన్ కార్డులు అని చెప్పేసి మస్తు రోజులు చెప్తా ఉన్నాం మనం. సో ఈ డేట్లు మారుతున్నాయి, ఆ డేట్లు మారుతున్నాయి, డేట్ల మీద డేట్లు మారుతూనే ఉన్నాయి, కానీ ఇక్కడ వస్తలేవు. పలు జిల్లాల్లో పూర్తి కాని దరఖాస్తుల ఎంక్వైరీ, మరికొన్ని చోట్ల ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిన ప్రక్రియ. మార్చి 1 తారీఖు నాడు రేషన్ కార్డులు వస్తాయని నేనే చెప్పిన. నాతో పాటు చాలా మంది వార్త చదివేటోళ్ళు చెప్పారు. రోజు పేపర్లలో ఏదైతే అది ఆ డేట్లు మేము చెప్తూనే ఉన్నాం. చెప్పి మాసిగ్గే పోతుంది ఒక రకంగా చెప్పాలంటే. నిజంగా అసలు ప్రేక్షకుల్ని ఎట్లా ఫేస్ చేయాలో అర్థమైతలేదు మాకు. ఎందుకంటే ఆ డేట్లు మారుతూనే ఉన్నాయి. ఇక వార్తలు సరే ఇస్తారు కావచ్చు, ఆగిస్తారు కావచ్చు. అరే గత ప్రభుత్వం కంటే జర నయమే కదా, మస్తుగా అనౌన్స్ చేసిరు అని చెప్పి మేము చెప్పుకుంటే, ఇక్కడ వీళ్ళేమో మరి అధికారులకి రాజకీయ నాయకులకి అంటే ప్రభుత్వానికి మధ్యలో ఎందుకు సమన్వయ లోపం జరుగుతుంది? రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజంగానే వీళ్ళు ఎవరు సహకరిస్తలేరా? ఆయన బహిరంగంగానే చెప్తున్న పరిస్థితి, నేను చెప్తే నడతలేదని. ఇంత అధ్వానమైన పరిస్థితులు ఎప్పుడు చూడలే గతంలో. అరే బిడ్డ, కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వాలి అప్పుడు మీకు జీతాలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మీకు ఇంట్లోకి వెళ్ళి ఇయ్యాడు. ప్రభుత్వ సొమ్ము, పన్నులు తోసిన సొమ్ముతోటి మీరు జీతాలు తీసుకుంటారు. ఏదైనా ఉంటే క్లియర్ సర్కార్కు ఫలానా రోజు వరకల్లా మా దరఖాస్తుల ఎంక్వైరీ పూర్తయితుంది సార్, అప్పుడు మాత్రమే డేట్ అనౌన్స్ చేయండి అని మీరనే చెప్పాలి. లేదా ఈ రాజకీయ నాయకులన్నా అనౌన్స్ చేసే ముందట మార్చి 1కి ఇస్తాం, ఈ 2 జిల్లాలకు ఇస్తాం, ఈ 3 జిల్లాలకు ఇస్తాం అని చెప్పే ముందట మీరన్న అధికారులతోటి సమన్వయం చేసుకొని పక్కాగా మీరు 2 రోజులలో ఈ దరఖాస్తుల విచారణ అనేది పూర్తి చేయగలుగుతారు, ఎంక్వైరీ పూర్తి చేయగలుగుతారు. మేము డేట్ ఎప్పుడు అనౌన్స్ చేయాలని అధికారులు అడిగి చేయాలి. మీరైతే కుసుండి ఫైళ్లు తిరిగేసి లబ్ధిదారులు ఎంపిక చేయరు కదా. మీరు రాజకీయాలు మీకేనా? ఓ సమయపాలన లేదు, ఓ సమన్వయం లేదు, ఓ క్లారిటీ లేదు. అధికారులు తోవలబట్టే, రాజకీయ నాయకులు తోవలబట్టే. ఈ బండి ఈ ఎద్దు ఇటు గుంజుకపోబట్టే, ఆ ఎద్దు అటు గుంజుకపోబట్టే తొవ్వెట్లా సాగేది. జిల్లాల్లో పూర్తి కాని దరఖాస్తులు ఎంక్వైరీ అట. మరికొన్ని చోట్ల ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిన ప్రక్రియ. ఈ ఎన్నికల కోడ్ చాలా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని మనం కూడా చెప్పినాం, మొత్తగా ఎప్పుడు వచ్చినాం. అయిపోయి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా అయిపోతుంది. ఇక 2 రోజులు అయితే రిజల్ట్ వచ్చినంటే ఓడిపోయాయి. ఇంకేమున్నది? ఈ లోపల మీ ఎంక్వైరీ అయితే పూర్తి కావాలి కదా. ఆ 3 జిల్లాలన్నా పూర్తయిందా? మీరు 1 తారీఖు ఇస్తా అన్న 3 జిల్లాలనే ఎంక్వైరీ పూర్తి కాలే. మిగతా ఉమ్మడి 4, 5, 6 జిల్లాలల్లా ఎప్పుడు ఎంక్వైరీ పూర్తవుతుంది? ఎప్పుడు రేషన్ కార్డులు ఇస్తారు? సగం ఇచ్చి సగం ఇవ్వకపోతే ఏమనుకుంటారు? మరి డేట్లు మారితే ఏమనుకుంటలేరు అనుకుంటారా మీరు? అసలు అధికారులు నిజంగా ఏ అధికారి సహకరిస్తలేడు, ఐఏఎస్ సహకరిస్తలేరు అంటారు. తీసిపడేయరు, ఆ వింగ్ నుంచి మార్చేసేయరు, వేరే దాంట్లో కోసేసేయరు. విశిష్ట అధికారాలు ఉన్నాయి కదా రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు అధికారాలు ఉన్నాయి కదా ఏం చేయాలనేది. మీ రాజకీయాలు మీకు, వాళ్ళ అధికారుల పనితీరు వాళ్ళకి. మెల్లగా ఎంక్వైరీలు రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఎంక్వైరీలు చేసేది. ఇక చూడండి, నేడు కొత్తగా 1,00,000 రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించిన ఆ కార్యక్రమం వాయిదా పడింది. పలు జిల్లాల్లో కార్డులకు సంబంధించిన దరఖాస్తుల విచారణ పూర్తి కాకపోవడం ఇంకేందిగా, మరికొన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటమే ఇందుకు కారణమని సమాచారం. ఇక్కడ ఏం సమాచారం వచ్చినా ఇది అయ్యప్పని లెక్క కనబడుతుంది. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ వాయిదా పడింది. మొదట మార్చి 1న 1,00,000 తెల్ల రేషన్ కార్డుల పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించిన ఇంకా పలు జిల్లాల్లో కార్డుల దరఖాస్తుల విచారణ పూర్తి కాకపోవడంతో పంపిణీ వాయిదా వేయాలని నిర్ణయించారు. ఇది నిరంతర ప్రక్రియల సర్కార్ అనుకున్నాం, కానీ నిరంతరం వాయిదాల సర్కార్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు. అరే భయ్, ఆర్థిక పరిస్థితి బాగా లేదు, ఓకే. నువ్వు 10 చెకాడ 5 ఇస్తా అన్నావు, ఓకే. పండ్లు ఇచ్చే కాడ ఏదో పత్రాలు ఆకులు ఇస్తా అన్నావు, ఓకే. ఆ ఇచ్చేదేదో అనౌన్స్ చేసే ముందట ఆలోచించాలి. ఫలానా తారీఖు నాడు ఒక్కొక్క జిల్లా గిన్ని మాత్రమే ఇవ్వగలుగుతాం అని ముందుగా చెప్పి గన్నే అధికారం రాకముందుకు ఇచ్చిన హామీల విషయం సరే, అది పక్కకు పెట్టేద్దాం. 6 గ్యారెంటీస్ ఇచ్చారు, తర్వాత అవి అమలు చేయలేకపోతారు, ఓకే. అధికారం వచ్చిన తర్వాత, ఆర్థిక పరిస్థితి ఏందో తెలిసిన తర్వాత, ఆడ లంకె బిందెలు లేవు, ఒట్టిగా కాలు బిందెలు అని తెలిసినాక కూడా మరి అనౌన్స్మెంట్లు ఎందుకు?
మళ్ళీ తర్వాత నాలుక కరుచుకొని మళ్ళీ వెనుకకు తగ్గడం ఎందుకు? నిజంగానే అనుమానం వస్తుంది ఈ సెక్రటేరియట్లో కానీ ఇంకా మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో నిజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహకరించట్లేదు. నియంత లెక్క గత ముఖ్యమంత్రి లెక్క చెప్తే తింటావా లేదా, లేకపోతే చేతిలో పట్టుకొని వెళ్ళిపోతావా ముళ్ళెముడ అనుకోని అన్నట్టుంటేనేమో నడుస్తుండే వ్యవస్థ. కొందరికి కార్డులు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంచనాతో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టుగా సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాటి విచారణ వాయిదా పడింది. కోడ్ ముగిసిన తర్వాత అప్లికేషన్లు విచారణ చేసి అనంతరం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినారు. ఈ నెల 8 కల్లా కోడ్ ముగియనుంది. అనంతరం అప్లికేషన్ల ప్రక్రియ ముందుకు సాగనుంది. అరే 8 తారీఖు వరకల్లా ఎలక్షన్ కోడ్ ఉంటే విచారణకైతే అడ్డం లేదు కదా. మీరు లబ్ధిదారులను పక్కాగా రెడీ చేసి కార్డులు ఇవ్వడానికి అయితే అడ్డం లేదు కదా. ఇంటర్నల్ మీరు ఆఫీసులలో పని చేసుకోవచ్చు కదా. నువ్వు రెడీ ఉండాలి. ఫస్ట్ వ్యవస్థ మొత్తం మీరంతా రెడీ ఉండరు. కార్డులన్నీ రెడీ చేసుకొని ఇట్లా మూట కట్టుకొని పక్కకి ఆఫీసుల ఫైల్లో పెట్టుకోరి. కోడ్ మోసిన తెల్లారి పంచుకోవడం పోవచ్చు. ఎంతసేపు ఏ మంత్రి ఆ మంత్రికి, ఏ జిల్లాకు ఆ జిల్లాకు పంపిరి. జిల్లాకు మంత్రి వాళ్ళ జిల్లాలలో కార్యక్రమాలు పెట్టుకొని దన్న ఒకటే రోజుల ఆ జిల్లాలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో దన్న తీసుకుంటాడు. పెద్ద విషయం కాదు. కార్డులు అంటే బరువులు కాదు. ఇద్దరికి ఇచ్చిండా వెళ్ళిపోయాడా, మిగిలిన ఆడు ఎవడో మీ పార్టీ వాడు ఉంటాడు కదా, చిన్న చిత్క లీడర్లు గల్లీ లీడర్లకి ఇస్తే వాడే వచ్చుకోవడం పోతాడు. గింత అడ్మినిస్ట్రేషన్ రాకపోతే, గింత మేనేజ్మెంట్ తెలియకపోతే ఎట్లా? ఇవి వాయిదాలు వేసుకుంటున్నాయి ఊరిగా. నాకైతే చెప్పి జనాలకి ఏమని చెప్పుకుంటూ రావాలి? ఎంతగానో చెప్పుకుంటూ వస్తాం. ఇక వస్తాయి రేషన్ కార్డులు, వస్తాయి రేషన్ కార్డులు, ఇక వాయిదా పడ్డది, ఇగో ఎన్నికలకు కూడదని వస్తలేదు, ఇగో ఈ 3 జిల్లాలు వస్తున్నాయి, గింత ఫస్ట్ గీ లిస్టుల గింత వస్తున్నాయి. మేమే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. పౌర సరఫరాల శాఖ ఓడి చెప్తుంది, ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఓడి చెప్తారు, సెక్రటేరియట్ వచ్చి ఒక ప్రకటన రిలీజ్ అవుతుంది, ఒక మంత్రి ఒకటి చెప్తాడు, ఇంకో మంత్రి ఇంకోటి చెప్తాడు, సంబంధం లేని మంత్రులు ఆ శాఖకి సంబంధం లేని మంత్రి ఇంకోటి చెప్తాడు. సరే ఎంత స్వేచ్ఛ? కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ అంటేనే స్వేచ్ఛ అంటే మరీ ఇంత స్వేచ్ఛ పనికిరాదు. సీరియస్గా చెప్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతేనే చెప్తున్నా. చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి. ఇంత స్వేచ్ఛ పనికిరాదు. ఏం కాదు, భయంలో పెట్టుకోరి, ఇబ్బంది ఏం లేదు. చెప్తే ఈయన అధికారం ఉంటే తీసి పడేయరు, చెప్తే ఈయన మంత్రులు ఉంటే మార్చి పడేయరు, చక్కగా పనిచేయని కార్పొరేషన్ చైర్మన్ ఉంటే తీసి పడేయరు. ఒక 4 కదలికలు అట్లాంటి చేంజెస్ వస్తేనే మిగతా వాళ్ళందరూ చెప్పు చేతులు ఉంటారు. గాలి అది అన్నము మన ఆగం గాయ గత్తర కేసీఆర్ భాషలు చెప్పాలంటే. ఇదేం దుకాణం ఇది? ఇగో రేషన్ కార్డుల దుకాణం అయితే ఇంక కొడతలేదు. మరిగా 1 తారీఖు నాడు వాయిదా పడ్డది. మళ్ళీ ఇది దాన్ని ఏమంటారు చూడు, మా ఇంట్లో రేపు లడ్డుల భోజనం అని రాసి పెట్టినట్టుంది. ఇక రేషన్ కార్డులు ఇక రేపే, ఎప్పటికి రేపే. సెక్రటేరియట్ కాడ ఒక పెద్ద బోర్డు కొట్టించి రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ రేపటి నుంచి అని రాసి పెట్టుకోరు. ఇక ఆ ట్యాంక్ బండ్ మీకు పోయేటోడు వచ్చేటోడు చూసుకుంటూ పోతారు రోజు. ఇక రేపే కావచ్చు. సో రేషన్ కార్డుల పంపిణీ అనేది వాయిదా పడ్డదట. ఎవరు ఆశలు పెట్టుకోకూరి, వచ్చినప్పుడు తీసుకుందరు.